ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఊపందుకుంది. మనతో పాటు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ నుండి ఒకసారి మాట్లాడింది. అన్న ఎట్లుందన్న, ఏంటి రెస్పాన్స్ ఎట్లుంది? మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావడానికి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి పూర్తిగా భరోసానివ్వడం జరిగింది. దేశ ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయాలని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, 100 సంవత్సరాల ముసలోళ్ళని అడిగినా వాళ్ళ నోటి నుంచి వస్తున్నటువంటి మాట మళ్ళీ మోడే రావాలి, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడే ఉండాలని ప్రధానమైనటువంటి నినాదం ఈ దేశంలో నడుస్తున్నది. ఖచ్చితంగా ఈ మే 13వ తారీఖు నాడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. అమిత్ షా వచ్చాడు, ప్రోగ్రాం తర్వాత రెస్పాన్స్ రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా ముఖ్య నాయకులు ఎవరు వచ్చే అవకాశం ఉంది? అమిత్ షా గారి రాక వల్ల ఇంకా కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది, ప్రజలలో విశ్వాసం పెరిగింది. అమిత్ షా గారి రాక వల్ల ఇంకా 1 లక్ష ఓట్ల మెజార్టీ భారతీయ జనతా పార్టీకి పెరిగే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చేతులెత్తేసింది. కాంగ్రెస్ పార్టీ సర్వేలలో కూడా తేలిపోయింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. ఎవరెవరు రాబోతున్నారు రానున్న రోజుల్లో? ఇంకా సమయం ఉంది. ఎవరెవరు? కేంద్ర మంత్రులు రావచ్చు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నది. షెడ్యూల్ ఇంకా ఖరారు కావచ్చు. ఎన్నిక దగ్గరనే ఉన్నది కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పార్లమెంట్ స్థానం మాత్రం భారీ మెజార్టీతో బీజేపీ గెలవచ్చు. అన్న ఒక విషయం చెప్పండి, బీజేపీ ఏమి ఇచ్చింది? గాడిద గుడ్డు ఇచ్చిందని ముఖ్యమంత్రి నేరుగా చెప్పిన పరిస్థితి. ఈరోజు రాహుల్ గాంధీ దగ్గర సభ దగ్గర కూడా ఇది ఒక సింబాలిక్ ఉన్నది. అధికారం ఇస్తే డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ విషయం మీద చర్చ చేయడం చేతగాక గాడిద గుడ్డు చేతల పట్టుకున్నాడు. ప్రజలంతా కూడా నవ్వుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను చేసింది గాడిద గుడ్డు బట్టి ప్రజలకు చూపమని కాదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తొంటి చేయి తప్పితే 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకి ఏమి చేయలేదు, రాష్ట్ర ప్రజలకి ఏమి చేయలేదు. మొన్న అబద్ధ మాటలు మాట్లాడి అసెంబ్లీలో ఓట్లు వేసుకొని గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలుగాక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. కాబట్టి ప్రజల దృష్టి మరల్చాలన్న ఒక ఆలోచనతోనే గాడిద గుడ్డుని తెర మీదకి వచ్చింది. ఎవడన్నా తెలివున్నటువంటి వాడు గాడిద గుడ్డు మీద చర్చ చేస్తాడా? గాడిద గుడ్డు మీద చర్చ చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గాడిద గుడ్డు పాలన నడుస్తున్నది. ఒక గాడిద పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. ఖచ్చితంగా మే 13వ తారీఖు తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు చుక్కలు చూపించబోతారు. ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. హైదరాబాద్ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. అండ్ చివరిగా ఒక విషయం చెప్పండి అన్న, ప్రధానంగా ఎందుకు ఓటేయాలి బీజేపీకి? గతంలో కూడా ఇక్కడ ఓటేసినారు, పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీలు, ఆదిలాబాద్ ఫ్యాక్టరీ పూర్తి కాలేదు, ఇక్కడున్న ఫ్యాక్టరీలు పునరుద్ధరణ కాలేదు, నూతన ఫ్యాక్టరీలు రావాలి. ఈసారి ఎందుకు ఓటేయాలి? తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్లిచ్చి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినందుకు, 500 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి రామ మందిర సమస్యని పరిష్కారం చేసినందుకు, 370 ఆర్టికల్ను రద్దు చేసినందుకు, త్రిబుల్ తలాకుని రద్దు చేసినందుకు, ఈ దేశానికి రక్షణ కల్పించినందుకు, ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట పెంచినందుకు, గతంలో ప్రధానమంత్రులు విదేశాలకు ఎప్పుడు వెళ్తుండనో ఎప్పుడు వస్తుండనో ఎవరికి తెలకపోతుండే. ఈరోజు దేశ ప్రధానమంత్రి విదేశీ పర్యటనకి వెళ్తే పాశ్చాత్య దేశాలలో షేక్ హ్యాండ్ సంస్కృతి ఉండే. ఈరోజు 2 చేతులతో నమస్కారం చేసి భారత ప్రధానమంత్రికి కాళ్లకు దండం పెట్టే రోజు వచ్చింది. ప్రపంచానికి నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ దేశాల అధ్యక్ష ప్రధాన మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దేశ రక్షణకు నరేంద్ర మోడీ గారు కావాలి. ఎక్కడో 15వ స్థానంలో ఉన్నట్టు భారత ఆర్థిక వ్యవస్థని 5వ స్థానంలో తీసుకొచ్చి అతి కొద్ది రోజులలో 3వ స్థానంలో నిలబెట్టబోతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందుకు ఓటేయాలి. ఓటు ఎందుకు వేయాలో దేశ ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3వసారి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీతక్క నేరుగా దేవుణ్ణి వాడుకుంటున్నారు, రాముణ్ణి వాడుతూ ఓట్లు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. రాముణ్ణి మొక్కుడే, కానీ ఓటు కాంగ్రెస్కి వేయాలని. మా సీతక్కకు పార్లమెంట్ ఎన్నికల్లో సీత కష్టాలున్నాయి.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా సీతక్క ఎంత కష్టపడ్డా ఎన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేసినా సీతక్క మా అక్క, కానీ అక్క మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అక్కకు మీద అభిమానం అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారు, ఆ జిల్లాలో ఆమెను గెలిపించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారినే గెలిపిస్తారు, బీజేపీకే ఓటేస్తారు. ఆర్టీవీ ద్వారా పాయల శంకర్ ఎమ్మెల్యే ఏం చెప్పు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నీతితో నిజాయితీతో విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. భారతీయ జనతా పార్టీలో చేరడం అంటే భారత సైన్యంలో చేరితే ఎంత గొప్ప అనుభూతి ఉంటుందో భారతీయ జనతా పార్టీలో చేరితే అంతకన్నా గొప్ప అనుభూతి ఉంటుంది. దేశ సేవకు నిరంతరం శ్రమపడుతున్నటువంటి, దేశ ప్రజల కొరకు తప్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి. భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గూడెం నగేష్ గారిని గెలిపించి ప్రధానమంత్రి మోదీ గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే పరిస్థితి. సీతక్కకు ఈసారి శీత కష్టాలున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రధానంగా రానున్న రోజుల్లో బీజేపీ కనుక గెలిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. బీజేపీకి ఓటు వేయడానికి ప్రధాన కారణం రామ్ మందిరం నిర్మాణం జరిగింది, 1000 కోట్ల రూపాయలు వచ్చాయి కాబట్టి బీజేపీకి ఓట్లు వేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అమిత్ షా రావడంతో మాలో జోష్ పెరిగింది. దాదాపుగా 2 లక్షల పైచిలుకు ఓట్లతో మేము గెలుస్తామని నేరుగా బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.